హాయ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాసెస్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాసెస్ కంటిన్యూషన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి మనము ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనే ఉద్దేశంతో మనం ఇప్పుడు క్లాసులు మొదలు పెడదాం. ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటిలో మనము ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే తుఫానులు, వరదలు, సునామీలు. ఈ మూడింటి గురించి ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో పరిశీలిస్తే కంపల్సరీ వీటి నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే రావచ్చు. ఓకే, కంపల్సరీ ఈ క్లాసెస్ నుంచి. ఇప్పుడు తుఫానులు. వీటి గురించి డిస్కస్ చేద్దాం. తుఫానులు అంటే ఏంటి? పెద్ద మొత్తంలో గాలి వీచి వర్షాలు కురియడాన్ని, ఆ వర్షపాతాన్ని ఈ తుఫానులుగా పేర్కొనడం జరిగిందనమాట. ముఖ్యంగా అత్యధికంగా మన ప్రపంచంలో అత్యధికంగా తుఫాన్లు ఎక్కడ సంభవిస్తాయి చెప్పండి? అంటే భారతదేశ ఉపఖండంలో తుఫాన్లు అత్యధికంగా సంభవిస్తాయి అన్నమాట. తుఫానుకు మన భారతదేశంలో ఏమని పేరు? సైక్లోన్ అని పేరు. సైక్లోన్. మన భారతదేశంలో తుఫానుకు సైక్లోన్ అని పేరు. ఈ సైక్లోన్ అనే పేరు ఎలా పుట్టింది? గ్రీకు పదం నుండి. గ్రీకు పదం సైక్లోన్ నుంచి సైక్లోన్ అనేది పుట్టింది అనమాట. అది గ్రీకు పదం. ఓకే, సైక్లోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టిందనమాట. అదేవిధంగా సైక్లోన్ అంటే ఏంది? సైక్లోన్ అంటే గుండ్రంగా చుట్టుకున్న పాము అని అర్థం. గుండ్రంగా చుట్టుకున్న పాము అని అర్థం. ఓకే, క్వశ్చన్ అడగచ్చు, సైక్లోన్ అంటే ఏంటి తెలుగులో? అంటే గుండ్రంగా చుట్టుకున్న పాము అని అర్థం అనమాట. ఓకే, తుఫాన్లు అనేది, ఈ తుఫాన్లు అనేవి మనకు ఎక్కువగా బంగాళాఖాతంలో సంభవిస్తాయి. ఈ బంగాళాఖాతంలో సంభవించే తుఫాన్ల వలన మనకు ఎక్కువ అపారమైన ఆస్తి మరియు ప్రాణ నష్టాలు అనేది సంభవిస్తున్నాయి అన్నమాట. ఓకే, అదేవిధంగా ఈ సైక్లోన్ అనే పదం ఇండియాలో పేర్కొనడం జరిగింది. ఇంకొక ప్లేసులు మారే కొద్దీ ఈ పదానికి ఇంకొక పేర్లు అనేది ఉండడం జరిగింది అనమాట. అవి ఏంటో చూద్దాం. ఇప్పుడు మన భారతదేశంలో సైక్లోన్ అనే పేరు కలదు. అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్లు అని పేరు. ఇవి మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి పేర్ల గురించి. అంటార్కిటికా ఖండంలో కెటాబాటిక్ అని పేరు. ఓకే, అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రంలో టైఫూన్లు అని పేరు. ఓకే, ఉత్తర ఆస్ట్రేలియాలో విల్లీ అని పేరు. దక్షిణ అమెరికాలో, అంటే సౌత్ అమెరికా ఇంగ్లీష్లో, దక్షిణ అమెరికాలో టోర్నడోలు అని పేరు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. మన ఇండియాలో ఏమని పిలుస్తారు? తుఫాన్లను సైక్లోన్ అని పిలుస్తారు. అదేవిధంగా అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్లు అని పిలుస్తారు. గమనించాలి. అంటార్కిటికా ఖండంలో కెటాబాటిక్ అని పిలుస్తారు. పసిఫిక్ మహాసముద్రంలో టైఫూన్లు అని పిలుస్తారు.
ఉత్తర ఆస్ట్రేలియాలో విల్లీ విల్లీ అని పిలుస్తారు. దక్షిణ అమెరికాలో టోర్నడోలు అని పిలుస్తారు. ఇవి కన్నా ఒకసారి మనం గమనించినట్లయితే వీటి నుంచి ఒక బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఎలాంటి బిట్లు వస్తే తుఫాన్లు అంటే ఏంటి? పెద్ద మొత్తంలో గాలి వీచి వర్షపాతాన్ని అంటారనమాట. అదేవిధంగా సైక్లోన్ అనేది మన ఇండియాలో అట్లాంటిక్ అనేది హరికేన్లు, అంటార్కిటికాలో కెటాబాటిక్, పసిఫిక్లో టైఫోన్లు, ఉత్తర ఆస్ట్రేలియా విల్లి విల్లి, దక్షిణ అమెరికా టోర్నడోలు. సైక్లోన్ అనగా గుండ్రంగా చుట్టుకున్న పాము. సైక్లోస్ అనే గ్రీక్ పదం నుండి సైక్లోన్ అనే పదము పుట్టిందనమాట. ఓకే, అదేవిధంగా ఇసుక నేలల్లో ఇసుక తుఫాన్లు వస్తుంటాయి కదా, వాటిని ఏమంటారు అంటే సైమూన్లు అంటారు. సైమూన్లు. ఓకే, ఇసుక నేలల్లో ఇసుక తుఫాన్లు వస్తుంటాయి కదా, ఆ ఇసుక తుఫాన్లను ఏమంటారంటే సైమూన్లు అంటారనేది గుర్తుంచుకోవాలి. ఓకే, మరి ఎక్కువగా పెను తుఫాన్లు మన ఇండియాలో ఎక్కువ పెను తుఫాన్లు సంభవించే ప్రాంతం ఏది? సంభవించే రాష్ట్రం ఏది చెప్పండి? ఒడిశా. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒడిశాలో ఎక్కువ పెను తుఫాన్లు సంభవిస్తాయన్నమాట. అదేవిధంగా భారతదేశంలో అత్యధికంగా పెను తుఫాన్లు సంభవించేది ఇక్కడ అనమాట. పశ్చిమ తీరంలో చూస్తే గుజరాత్, పశ్చిమ తీరంలో, పశ్చిమాన వచ్చేసి గుజరాత్లో. మొత్తం ఇండియాలో చూస్తే ఒడిశా, పశ్చిమ తీరం పరంగా చూస్తే కనుక గుజరాత్. ఓకే, ఈ తుఫాన్ అనేది సంభవించడం జరుగుతుంది. ఇక మనం ఈ సైమూన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. పెను తుఫాన్లు వచ్చేది ఒడిశాలో, అదేవిధంగా గుజరాత్లో ఉంటుందన్నమాట. ఇక మనం ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ మనం చూస్తే కనుక ఇప్పుడు మనం వాయుగుండము, తీవ్ర వాయుగుండము, తుఫాన్లు, టోర్నడోలు అని ఈ విధంగా మనం పిలుస్తుంటాం. వాటిని మనం ఏ విధంగా పిలుస్తుంటాం? వాటి యొక్క గాలి యొక్క వేగాన్ని బట్టి మనం పిలుస్తుంటాం అన్నమాట వాటిని. ఆ గాలి వేగం అనేది మనం ఏ విధంగా అంచనా వేస్తాం అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. వాటి నుంచి కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు గాలి వేగాలను బట్టి మనము ఈ తుఫానా కాదా అని మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనము 32 కిలోమీటర్ల పర్ అవర్ గాలి వేగం, ఇది గాలి వేగం అన్నమాట. ఆ గాలి వేగంతో వీచే తుఫానులు 32 కిలోమీటర్ల లోపల లేదా 32 కిలోమీటర్ల వరకు ఉంటే వాటిని అల్పపీడనం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అల్పపీడనం 32 కిలోమీటర్ల పర్ అవర్తో గాలి వీచే తుఫాన్లను అల్పపీడనం అంటారు. ఓకే, అదేవిధంగా 32 నుంచి 50 కిలోమీటర్లు పర్ అవర్ వస్తే కనుక వాయుగుండం అంటారు. ఓకే, 32 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల పర్ అవర్తో వీచే గాలిని వచ్చే తుఫాన్లను వాయుగుండం అంటారు అన్నమాట. అదేవిధంగా 51 నుంచి 59 కిలోమీటర్లు వస్తే తీవ్ర వాయుగుండం అంటారు. ఓకే, ఇక 60 నుంచి 90 కిలోమీటర్లు పర్ అవర్తో వచ్చే దీంట్ని తుఫానులు అంటారు. ఓకే, 60 నుంచి 90 వచ్చి తుఫాన్లు అంటారు అనమాట. 90 నుంచి 119 కిలోమీటర్ల వరకు వస్తే దాన్ని సూపర్ తుఫానులు అంటారు. అదేవిధంగా 120 నుంచి 220 కిలోమీటర్ల వరకు గాలి వీస్తే దాని పెను తుఫానులు అంటారు. ఇవి మనం ఎలా గుర్తించుకున్నామో ఈ తుఫాన్లు అనే టాపిక్లో ఇవి కూడా మనం అలాగే గుర్తుంచుకోవాలి. వాటి నుంచి కూడా ఒక బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా వీటిలో అల్పపీడనం గురించి అడగచ్చు, లేదంటే పెను తుఫాను గురించి అడగచ్చు. ఓకే, ఒక సాధారణ తుఫాను సంభవించాలంటే గాలి వేగం ఎంత ఉండాలి? 60 నుంచి 90 కిలోమీటర్ల పర్ అవర్ ఉండాలి. అదేవిధంగా అల్పపీడనం సంభవించింది అని చెప్పేదానికి ఉదాహరణ ఏది? గాలి వేగంలో 32 కిలోమీటర్ల పర్ అవర్ అని అర్థం.
వాయుగుండానికి 32 నుంచి 50 కిలోమీటర్లు, తీవ్ర వాయుగుండం అంటే 51 నుంచి 59 కిలోమీటర్లు, సూపర్ తుఫాన్లు అంటే 90 నుంచి 119. ఒక తుఫాను పెను తుఫాను అని అంచనా వేయడానికి మనం ఏ విధంగా అంచనా వేస్తాము? అప్ టు 120 నుంచి అప్ టు 220 కిలోమీటర్ల వరకు వీచే గాలిని పెను తుఫాన్లుగా మనం వర్గీకరించడం జరిగిందనమాట. ఇవి ఈ తుఫాన్ల గురించి మనము షార్టెస్ట్గా చెప్పుకోవడం. అదేవిధంగా వీటిలో మనం డిస్కస్ చేస్తే ఈ తుఫాన్లు హెచ్చరికల కేంద్రం అనేది మన ఇండియాలో న్యూఢిల్లీలో ఉందన్నమాట. తుఫాన్లకు సంబంధించిన నివారణ చర్యలు, ప్రభుత్వం చేపట్టే చర్యలు అవన్నీ మనము చదవాల్సిన అవసరం లేదనమాట. వాటికి బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి అవన్నీ మనము క్వశ్చన్ బాగా అర్థం చేసుకోగలిగితే మనం తెలుసుకోగలుగుతాం. తుఫాన్లు రాకముందు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తుఫాను హెచ్చరికల కేంద్రం ద్వారా 24 అవర్స్ ముందు హెచ్చరికలు జారీ చేస్తుందన్నమాట. ఏ ప్రాంతాల్లో సునామీలు, తుఫాన్లు సంభవిస్తాయో చెప్పడం జరుగుతుంది. తుఫాన్లు కావచ్చు, సునామీలు కావచ్చు, ఏదైనా కానీ 24 గంటల ముందు వాటి హెచ్చరికల సంస్థల నుంచి మనకు హెచ్చరికలు వస్తాయి. తర్వాత ఏ ప్రాంతాల నుంచి ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వాటికి నివారణకు ముందుగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇళ్ల నిర్మాణాలు మనం ఎత్తైన ప్రదేశాల్లో కట్టించుకోవడము, అదేవిధంగా వాటిని బహుముఖాకారంలో నిర్మించుకోవడం అనేది చేయాలనేది మంచిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంటి పైకప్పు వచ్చేసి పిరమిడ్ ఆకృతిలో ఉండాలనేది కూడా సూచించడం జరిగిందనమాట. అదేవిధంగా గత సంవత్సరాల్లో ప్రీవియస్గా చూస్తే అత్యధికంగా తుఫాన్లకు గురయ్యే ప్రాంతాల నుంచి అవి ఎప్పుడు సంభవించాయని దాని గురించి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ మాత్రం తెలుసుకుంటే 1847 మరియు 1874 వీటిని రివర్స్లో చూస్తే ఇవి ఈ రెండు సంవత్సరాల్లో బెంగాల్లో అత్యధికంగా ప్రాణనష్టం జరిగిందనమాట. 70,000, 80,000 మొత్తం 150,000 మంది వరకు ప్రాణనష్టం జరిగింది. ఓకే, బెంగాల్ ప్రాంతంలో 1847 సంవత్సరం, 1874 సంవత్సరాల్లో మనకు జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు మయన్మార్లో ఒకటి జరిగింది. తుఫాన్ వచ్చేసి 2008లో, ఇది బాగా గుర్తుంచుకోవాలి. మయన్మార్లో వీటికి మామూలుగా వచ్చేసి 140,000 మంది ప్రాణనష్టం అయితే జరిగిందనమాట మొత్తం వచ్చేసి మయన్మార్లో. ఈ మయన్మార్ అనేది బంగాళాఖాతంలో జరిగిన తుఫాను ప్రభావం ఇది. దీనికి వచ్చేసి సైక్లోన్ నర్గిస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ సైక్లోన్కి సైక్లోన్ నర్గిస్ ఏం గుర్తుంచుకోవాలి? మయన్మార్కి 2008 జరిగిన తుఫాన్కి ఏం పేరంటే సైక్లోన్ నర్గిస్. వాటి ద్వారా 140,000 మంది ప్రాణనష్టం జరిగిందనమాట. మొట్టమొదటిగా 1554 సంవత్సరంలో బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో ఏర్పడడం వలన సైక్లోను బంగ్లాదేశ్లో ఈ ప్రభావం చూపించింది. దీనికి గాను 2 లక్షల మంది ప్రాణనష్టం జరిగింది. దీని పేరు బేకర్గంజ్ సైక్లోన్ అని పేరు, బేకర్గంజ్. ఓకే, బంగ్లాదేశ్లో సంభవించిన తుఫానికి బేకర్గంజ్, మయన్మార్లో సంభవించిన తుఫానికి సైక్లోన్ నర్గిస్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ తుఫాన్లలో. ఇప్పుడు తుఫాన్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఏం డిస్కస్ చేసాం? సైక్లోన్ అనేది సైక్లోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. సైక్లోన్ అనగా గుండ్రంగా చుట్టుకున్న పాము అని అర్థము. ఇండియాలో సైక్లోన్ అంటే అట్లాంటిక్లో హరికేన్లు, అంటార్కిటికాలో కెటాబాటిక్, పసిఫిక్లో టైఫూన్లు, అదేవిధంగా ఉత్తరాస్ట్రియాలో విల్లి, దక్షిణ అమెరికాలో టోర్నడోలు, అదేవిధంగా సైమూల్ అని ఇసుక తుఫాన్లను సైమూల్ అని అంటారు. పెను తుఫాన్లు ఎక్కువ సంభవించేది ఒడిశాలో, పశ్చిమ తీరాన్ని వచ్చేసి గుజరాత్లో సంభవిస్తాయి. గాలి వేగాలు 32 కిలోమీటర్లు ఉంటే అల్పపీడనం అంటారు. 32 నుంచి 50 అంటే వాయుగుండము, 51 నుంచి 90 ఉంటే తీవ్ర వాయుగుండము, 60 నుంచి 90 వరకు ఉంటే తుఫానులు, 90 నుంచి 119 ఉంటే సూపర్ తుఫానులు, 120 నుంచి 220 అంటే పెను తుఫానులు అని పేర్కొనడం జరిగిందనమాట. అదేవిధంగా మనకు తుఫాన్లు మయన్మార్లో 2008 సంవత్సరంలో తుఫాను సంభవించడం వల్ల 140,000 మంది ప్రాణనష్టం జరిగింది. అందువలన సైక్లోన్ నర్గిస్ అనే పేరు పెట్టడం జరిగిందన్నమాట. మయన్మార్లో వచ్చిన తుఫాను పేరు సైక్లోన్ నర్గిస్. 1847, 1874 బెంగాల్లో జరగడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్లో వచ్చిన ఫస్ట్ 1584 సంవత్సరంలో బెంగాల్లో వచ్చిన తుఫానికి బేకర్గంజ్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఇవి ఈ తుఫాన్లకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇక సునామీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
సునామీ అంటే ఈ సునామీ అనేది సు మరియు నామీ అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడిన పేరు అన్నమాట అది. ఇది సునామీ అంటే ఇది ఒక జపనీస్ పదం. ఓకే, తుఫాన్ అనేది ఏ పదం? గ్రీక్ పదం, సైక్లోస్ నుంచి వచ్చినది. సునామీ అంటే ఓడరేవు, సు అంటే ఓడరేవు, నామీ అంటే అలలు. ఓకే, ఓడరేవు అలలు అని అర్థం అన్నమాట. ఈ సునామీ అనేది ఒక కేంద్రీకృత ప్రాంతంలో ఒక భూకంప తీవ్రత కానీ ఏదైనా నమోదైతే వాటి ద్వారా ఒక్కసారిగా ఎగిసిపడే అలలని సునామీగాని పేర్కొనడం జరిగిందనమాట. మామూలుగా ఈ సునామీ అనేది పసిఫిక్ మహాసముద్రంలో అత్యధికంగా సంభవిస్తుంది. ఈ సునామీ అనేది పసిఫిక్ అనే మహాసముద్రంలో అత్యధికంగా సంభవించడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ సునామీకి సంబంధించినది ఓడరేవి అలలు అన్నాం కదా, వీటిని తమిళంలో అజిపెర్లై అని అంటారు. అజిపెర్లై అంటారు తమిళంలో. ఓకే, దీన్ని అజిపెర్లై అంటారు. 1883 సంవత్సరంలో ఇండోనేషియాలో క్రాకటోవా విస్ఫోటనం అనేది ఒకటి జరిగిందనమాట. క్రాకటోవా విస్ఫోటనం అనేది ఒకటి జరిగింది. అది దానివల్ల 40 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు గల సునామీలు సంభవించాయన్నమాట. వీటి వలన దీని ద్వారా 36,000 మంది ప్రాణ నష్టం కూడా జరిగిందనమాట. ఇండోనేషియాలో 1883 సంవత్సరంలో మొదటిసారిగా సునామీ అనేది సంభవించింది. 1883 సంవత్సరంలో అది క్రాకటోవా అనే పేరు పెట్టడం జరిగింది. దానికి 40 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు వరకు సునామీలు అలలు సంభవించడం జరిగింది. దీనివల్ల 36,000 మంది ప్రాణ నష్టం అనేది జరిగింది. తర్వాత మనకి 2004 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన మన ఇండియాలో ఆసియా ప్రాంతాల్లో మన ఇండియాకు ఎక్కువ ప్రభావం చూపించిందనమాట. ఈ సునామీ అనేది మనకు రావడం జరిగింది. అప్పుడు భూకంప తీవ్రత సముద్రంలో 9.3 ఉండేదన్నమాట. 9.3 భూకంప తీవ్రత ఉండడం వలన ఈ 2004 డిసెంబర్ 26న రిక్టర్ స్కేల్పై 9.3 చూపించడం వలన ఎక్కువ సునామీ రావడం వలన మనకి ఎక్కువ ప్రభావం చూపించింది. దీని వలన దాదాపు 2,20,000 మంది ప్రాణ నష్టం అనేది జరిగింది. ఇది ఎక్కడెక్కడ జరిగింది, ఎవరికి ప్రాణ నష్టం జరిగింది? తమిళనాడు, ఒడిస్సా, ఈ బంగాళాఖాతంలో ఉండే ఏరియాస్ మొత్తం అన్నీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, ఈ ఏరియా అన్నిటికీ జరిగింది. ఆంధ్ర ప్రాంతం కూడా ఈ 2004 వలన. అదేవిధంగా 2011 మార్చి 11న జపాన్లో ఒక సునామీ అనేది వచ్చిందనమాట. దీనిపై రిక్టర్ స్కేల్పై చూపించింది 8.9. దీనివలన మనకి దాదాపు 40,000 మంది ప్రాణ నష్టం అనేది జరిగింది. కానీ ఇంత జరిగినా కానీ ఇది తొందరగా రికవర్ అయితే వచ్చేసింది అన్నమాట అప్పటికి. ఇది ముఖ్యంగా మనము ఈ 2 సునామీల గురించి మనం గుర్తుంచుకోవాలి. 2004 డిసెంబర్ 26న చూపించిన రిక్టర్ స్కేల్ వచ్చేసి 9.3, జపాన్లో 8.9, 2011 మార్చి 11న సునామీ వచ్చేసింది. ఇక సునామీ హెచ్చరికల కేంద్రం మన హైదరాబాద్లో కలదు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కనుక. అదేవిధంగా అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం వచ్చేసి ఇవా బీచ్ హోనలులో ఉంది అనమాట, అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం. అదేవిధంగా అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం వచ్చేసి ఈ హొనలులోనే ఇవా బీచ్ హవాయి ప్రాంతంలో, అదేవిధంగా ఈ అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం వచ్చేసి హొనలులు హవాయి ప్రాంతం. ఈ హవాయి ప్రాంతంలో ఈ 2 ప్రదేశాలు అన్నమాట, ఇవా బీచ్ అనేది, హొనలులు అనేది. అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం వచ్చేసి ఇవా బీచ్లో ఉంది. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం వచ్చేసి హొనలులో ఉంది అనమాట. ఇది సునామీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు వరదల గురించి మనం డిస్కస్ చేస్తే చాలా సింపుల్గా ఉంది. వీటి నుంచి మనం ఎటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీటి నుంచి బేసిక్ క్వశ్చన్ రావచ్చు అనమాట.
వరదలు అంటే మీనింగ్ ఏంటి? మామూలుగా ఏదైనా వర్షపాతం నమోదైనప్పుడు వాటి ఆ డ్యాములకు ఏదైనా కట్టించుంటాం కదా, ఆ పరిధిని దాటి, ఆ నదుల పరిధిని దాటి భూభాగంపై విచ్చుకు వచ్చిన ప్రాంతాన్ని, వచ్చిన దాన్ని వరదలని చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఆ ఉన్న పరిధిని దాటి భూభాగాన్ని అతిక్రమించిన దాన్ని వరదలని పేర్కొనడం జరిగింది. ఈ వరదలు అనేది మామూలుగా వచ్చేసి మన భూభాగంలో 12.5% వరకు సంభవిస్తున్నాయనేది పేర్కొనడం జరిగింది. మొత్తం వరదలు 12.5%. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. వరదల నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఒక్కటే. ఓకే, ఇంతకు మించి వరదల గురించి చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. సునామీల గురించి ఈ ఓడరేవు అల అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ అనేది, తమిళంలో అజిపెరల్ అనేది గుర్తుంచుకోవాలి. మొదటగా 1883 ఇండోనేషియాలో క్రాకటోవా అనే పేరు అనేది, జపాన్లో 8.9 అనేది, మన ఇండియాలో 2004లో 9.3 అనేది, సునామీ హెచ్చరికల కేంద్రం ఇవా బీచ్ హవాయిలో కానీ, అదేవిధంగా హోండూలో అనేది సమాచార కేంద్రం అనేది ఉంది అనేసి కానీ మనం తెలుసుకుంటే సరిపోతుంది. అంతే. వీటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ క్లాస్ కూడా ఇంకొకటి ఉంది, వాటి కనుక మనం రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.